శ్రీవారి ప్రియభక్తుడైన అన్నమాచార్యులు తిరుమలకు నడిచి వెళ్లిన మార్గాన్ని అభివృద్ధి చేయాలంటూ గత 13 ఏళ్లుగా పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఈ ఏడాది తన యాత్రను కొనసాగిస్తున్నారు. వేలాది మంది భక్తులు వెంటరాగా కుక్కలదొడ్డి నుంచి తిరుమలకు అమర్నాథ్ రెడ్డి యాత్ర కొనసాగిస్తున్నారు. యాత్రకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సంఘీభావం తెలిపారు. దట్టమైన అడవుల మధ్య ఉన్న అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేయడంలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చొరవ చూపారని అమర్నాథ్ రెడ్డి గుర్తు చేశారు. అయితే ఆయన అకాల మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యాయన్నారు. ఇప్పటికైనా అన్నమయ్య మార్గానికి మోక్షం లభించాలని ఆయన కోరుకున్నారు. అన్నమాచార్యులు నడిచిన బాటలో నడిస్తే కొంచెం వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు అవుతారు. అన్నమాచార్యులు వారు పరమభక్తుడు. అలాంటిది దాదాపు 13 సంవత్సరాల క్రితం ఆ రోజుల్లో 100 మందితో జరిగిన పాదయాత్ర ఈరోజు వేలాది మందిగా, నిజంగా ఈ రోజుల్లో 1 కిలోమీటర్ నడవాలనే ఆటో ఎక్కే రోజులు ఇవి. ఇలాంటిది దాదాపు 3 రోజులు భక్తులు కాళ్లకు బొబ్బలు పోయినా కూడా వెంకటేశ్వర స్వామిని వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి రేపు ఆయన బర్త్డే, పుట్టినరోజు. ఆయనకు కూడా స్వామి భక్తులందరి తరపున మా జన్మదిన శుభాకాంక్షలు ఆయనకు కూడా తెలుపుతూ, భవిష్యత్తులో వారి తండ్రి సంకల్పించిన దాన్ని ఆయన తరంలో అయినా ఆ సంకల్పం నెరవేరుతుందని పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. అన్నమయ్య గారు ఏదైతే దారిలో వెళ్తున్నారో అదే బాటన అక్కడికి వెళ్ళటం, ఆ బాటను కూడా అభివృద్ధి పరచాలా అని చెప్పి తను అనేకసార్లు కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఆయన కోరిక ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.